తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘం 24వ ఆవిర్భావ దినోత్సవ కార్యక్రమాన్ని పెద్దపల్లి జిల్లాలోని RG2 నాయకులు ఘనంగా నిర్వహించారు. ఈ మేరకు 8 ఇంగ్లాండ్ కాలనీ షాపింగ్ కాంప్లెక్స్ కాలనీలో కార్యాలయం ఎదుట TBGKS ఉపాధ్యక్షుడు ప్రభాకర్ రెడ్డి ప్రొఫెసర్ జయశంకర్ చిత్రపటానికి పూలమాల వేసి యూనియన్ జెండాను ఆవిష్కరించి అనంతరం మాట్లాడారు. గతంలో జాతీయ సంఘాలు కార్మిక వర్గానికి తీరని అన్యాయం చేసిన సందర్భంగా ఆ రోజు జయశంకర్ గారు వారి పిలుపు మేరకు వారి ఆశయం మేరకు వారి చేతుల ద్వారా తెలంగాణ బొగ్గని కార్మిక సంఘం 2023 జనవరి 27న పురుడు పోసుకోవడం జరిగింది. 2003 పురుడు పోసుకోవడం జరిగింది. అప్పటి నుంచి అంచెలంచెలకు ఎదుగుతూ మొదటిసారి 2003లో జూన్లో జరిగిన ఎలక్షన్లలో మొదటిసారిగా ఒక డివిజన్ గెలిచి సింగరేణి వ్యాప్తంగా మూడవ స్థానం సాధించడం జరిగింది. అలాగే 2007లో 3 డివిజన్లు గెలిచి 2వ స్థానం గెలుపడం జరిగింది. అలాగే అంచెలంచెలుగా 2012లో గుర్తింపు సంఘంగా 5 డివిజన్లు గెలిచి సింగరేణిలో గుర్తింపు సంఘంగా ఉండి ఎన్నో కార్మికులకు హక్కులు సాధించి పెట్టాం. అప్పటికి తెలంగాణ రాకముందు కూడా PME మస్టర్ అయితేంది, కార్మిక వర్గానికి యూనిఫామ్ అయితేంది, ఇలాంటి ఎన్నో హక్కులు సాధించి తద్వారా కార్మికుల మన్ననలు పొంది 2017లో గుర్తింపు సంఘంగా 9 డివిజన్లు గెలిచి ఎన్నో హక్కులు సాధించి పెట్టాం. ఉదాహరణకు కార్మికుల తల్లిదండ్రులకు వైద్య సౌకర్యం అయితేంది, 1% కరెంటు బిల్లు మాఫ్ అయితేంది, AC కనెక్షన్లు అయితేంది, రెండు PHలు అయితేంది. అలాగే ముఖ్యంగా కార్య నియామకాలు 2018లో కేసీఆర్ హయాంలో ఇవ్వడం జరిగింది. మొట్టమొదటిసారి ఇవ్వడమే కాకుండా అంతకుముందు ఉన్న పెండింగ్ నియామకాలు 3200 నియామకాలను ఒకటేసారి ఇవ్వడం జరిగింది. అలాగే తద్వారా కార్మిక వర్గానికి ఎన్నో లబ్ధి చేకూరింది. ముఖ్యంగా ప్రపంచంలో ఎక్కడ లేని విధంగా తెలంగాణ ఇంక్రిమెంట్ గానీ సమ్మెలో సకల జనంలో సమ్మెలో పాల్గొన్న కార్మికులకు 35 రోజుల జీతం ఇవ్వడం అంటే ప్రపంచంలో ఎక్కడ లేదు. అలాంటి సంఘం తెలంగాణ బొగ్గని సంఘం అప్పుడున్న కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఇలాగ చెప్పుకుంటూ పోతే ఒక దాదాపు 2 గంటలు చెప్పినా కూడా ఒడవని సమస్యలు కార్మిక వర్గానికి చేసిన జరిగింది. అలాగే చాలా కోల్ ఇండియా లేని హక్కులను కూడా ఇక్కడ దాదాపు 20 వరకు ఇవ్వడం జరిగింది. ఇప్పుడున్న కార్మిక సంఘాలు AITs కానీ INTs కానీ ఉన్న హక్కులే పొడగొడుతున్నాయి. ఉదాహరణకు మొన్న కార్మికులను మొడగొట్టిండ్రు. అలాగే మొన్న కూడా డిసెంబర్ 23 నాడు కూడా కార్మికులకు సింగరేణి డే కూడా రద్దు చేసే సందర్భం ఇప్పుడు మనం కార్మిక వర్గం చూస్తున్నది. ఇలాగే ఎన్నో హక్కులు మనం తీసుకొచ్చుకున్న హక్కులు కూడా పొడగొట్టి ఈ రోజు కార్మిక వర్గానికి తీరని ద్రోహం చేస్తున్న AITs INTs ని రాబోయే ఎలక్షన్ లో ఏ రోజైనా ఏ ఎలక్షన్ అయినా అదే మున్సిపాలిటీ అయినా ఇంకేదైనా కూడా తప్పకుండా ఓడియాలని, అలాగే కార్మిక వర్గం అంతా తెలంగాణ బొగ్గని కార్మిక సంఘం ఏ పిలిపించినా ముందుండి కార్మిక వర్గం ముందుండి నడిపేయాలని సపోర్ట్ చేయాలని సందర్భంగా వారిని విజ్ఞప్తి చేస్తున్నాం. జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ.